హలో అండి. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇవి భోగి పిడకలు మా అమ్మగారు వేశారు మా చిన్నపిల్లలిద్దరికి. వీటిని ఆవు పేడతో మాత్రమే చేస్తారు. పిడకలు వేసి తీసుకొచ్చేసారు. నేను ఒకసారి ఎండలో పెట్టి దండలు గుచ్చుదామని కూర్చున్నాను. ఈ భోగి పిడకల దండ లేకుండా భోగి పండగ అయితే జరగదు కదా. చిన్నప్పుడైతే నేను నా ఫ్రెండ్ పోటీ పడి వేసేవాళ్ళము. ఈ భోగి పిడకలన్నింటిలోని ఒకటి అరటిపండు ఉంటుంది. ఇలా పొడవుగా 3 చుక్కలు పెడతాము, అంటే 3 హోల్స్. ఇదేమో అమ్మల ముద్ద, 5 హోల్స్ పెడతాము. ప్రతి దండలోని ఒక అమ్మల ముద్ద, ఒక అరటిపండు కంపల్సరీగా ఉండాలి. వీటిని ఇలా అరటిపండు అమ్మల ముద్ద అని ఎందుకంటారో నాకు కూడా తెలీదు. చిన్నప్పుడైతే మేము ఎంత పొడవు ఉన్నామో అంత దండలు గుచ్చుకుని మెడలో వేసుకుని అప్పుడు భోగి మంటలో వేసేవాళ్ళము. కానీ ఇప్పుడు ఎవరు అట్లా మెడలో వేసుకుని వేయట్లేదు కదా. అసలు మెడలో ఎందుకు వేసుకోవాలో కూడా తెలియదు, కానీ అలా ఫాలో అయిపోయే వాళ్ళము. నేనైతే మా ఇద్దరు పిల్లలకి దండలు గుచ్చాను. చిన్న అబ్బాయికి చిన్నది, పెద్ద అబ్బాయికి కొంచెం పెద్దది చుట్టాను. ఇంతకీ మీ ఇంట్లో ఉన్న మీ చిన్నారుల కోసం ఇట్లా భోగి పిడకలు వేపించారా? లేదు అంటే మార్కెట్లో దొరికేస్తున్నాయి, అమ్మేస్తున్నారు కదా. తప్పకుండా భోగి మంటలో వేపించండి. అంతే వీడియో. బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.